ఇక ఇది ఆకులు రాలే కాలం కొత్త చిగురు ఖాయం. ఇది ఆకులు రాలే కాలం కాదు హరీష్ రావు గారు. ఇవాళ చెత్త అంతా మీ దగ్గర ఉన్నది. సో మళ్ళీ చిగురు వచ్చేటువంటి పరిస్థితి లేదు. చెత్తను కాలబెట్టుకోవడం తగలబెట్టుకోవడం తప్ప ఇంకేం లేదు. బీఆర్ఎస్లో మిగిలిందంతా చెత్తనే, ఇంకేం లేదు. ఆ మూడు మళ్ళీ చిగురిస్తుంది అనేటువంటి ఆశ లేదు. ఎందుకంటే మూలమే లేకుండా పోయింది. తెలంగాణ ఉద్యమకారులు అనేటువంటి మూలము ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో లేదు. ఇవాళ మీ మెదక్ ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఆక, కాండమా, ఆయన మొదల, వేర, చెట్ట ఏంటిది ఆయన? మీ దగ్గర పోటీ చేస్తున్నటువంటి మెదక్ ఎంపీ అభ్యర్థి ఆకులు రాలే వ్యక్తియా? ఆకులకు లేదంటే పచ్చగున్నప్పుడు వచ్చినటువంటి వాలినటువంటి వ్యక్తియా? దాని వెనుక జరిగినటువంటి తతంగం ఏమిటి? కొత్త చిగురు వస్తుంది అంటున్నారు కదా, అంటే ఇంకా కొత్త వాళ్ళని తీసుకుంటామంటారు కానీ కొత్త చిగురు ఎక్కడికి వెళ్ళి వస్తుంది? స్వయంగా మీరు పోటీ చేస్తున్నటువంటి మెదక్లో ఉన్నటువంటి మెదక్ అభ్యర్థికి మెదక్కి ఏం సంబంధం, పార్టీకి ఏం సంబంధం, ఉద్యమానికి ఏం సంబంధం? పోనీ ఉద్యమం చేస్తున్నప్పుడు ఆయన వెనక నుంచి పార్టీకి ఏం సాయం చేసి ఉంటో చెప్పాలి. ఆయనకు మెదక్కు సంబంధం లేదు, ఉద్యమానికి సంబంధం లేదు. ఆయన బీఆర్ఎస్ పార్టీకి ఆయన మొదలు కాదు, వేరు కాదు, కాండం కాదు, చెట్టు కాదు, తొడిమె కాదు, ఆకు కాదు, పిందె కాదు, కాయ కాదు. సో మీరు ఆయనకే టికెట్ ఇచ్చి వాళ్ళ పనికిరాని ఆకుల మాదిరిగా పార్టీని పెడుతున్నారు. పనికిరాని ఆకులన్నింటినీ తీసుకొచ్చి పక్కన పెట్టుకుంది ఎవరు? అంటే వాళ్ళు మీ పార్టీలో ఉన్నప్పుడు పనికొచ్చేటువంటి ఆకులా? మీ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళంతా పనికొచ్చి పచ్చగా ఉన్నప్పుడు పచ్చని చిగురుగా కనిపించిందా? వాళ్ళందరినీ ఎందుకు తీసుకున్నారు? అంటే మీ పార్టీలో వాళ్ళని పిప్పి చేసి పీల్చి చేసి సారవంతం మీరు తీసుకొని పిప్పినంతా పక్కకు పంపిస్తున్నారా? దాని మీనింగ్ అదేనా? దాని అర్థం అదేనా? మీరంతా కలిసి మీ పార్టీలో చేరినప్పుడు ఇదే కేకేనో, ఇదే దానంనో, కడెం చేరినో మీ పార్టీలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు ఇంకో పార్టీ నుంచి మీ పార్టీలోకి వచ్చారు. అప్పుడు వాళ్ళంతా కూడా మంచి రసం ఉన్నటువంటి చెరుకుగడల. ఇప్పుడు వాళ్ళందరినీ ఆ రసం అంతా మీరు పిండుకొని పిప్పిని తీసుకుపోయి పక్క పార్టీలో పడేస్తుండ్రా? ఏ సమాధానం చెప్పదలుచుకున్నారు? అసలు మీరు మాట్లాడుతుంటే ప్రజలకు జరుగుతున్నటువంటి విషయాలపైన సమాధానం రాకపోగా అరే ఈ వీళ్ళేంది ఇట్లా మాట్లాడుతున్నారు అనేటువంటిది వస్తున్నది. స్వయంగా మెదక్ లాంటి స్థానంలోనే మీకు అక్కడ పనిచేసినటువంటి పార్టీ కోసం పనిచేసినటువంటి ఒక కార్యకర్తకు టికెట్ ఇచ్చుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. రేపు పొద్దుగాల మెదక్ ప్రజలు ఎందుకు ఓటేయాలి? మల్లన్న సాగర్ అంశాలు తెరపైకి వస్తున్నాయి, లేదంటే ఔటర్ రింగ్ రోడ్ లాంటి తెరపైకి వస్తున్నాయి, రాజపుష్ప లాంటి తెరపైకి వస్తున్నాయి, మిగిలినటువంటి అనేకమైనటువంటి భూముల కుంభకోణం తెరపైకి వస్తున్నాయి. అక్కడ ప్రజలను వేధించిన విషయాలన్నీ గుర్తుకు వస్తున్నటువంటి సందర్భం కదా ఇది ఆకులు రాలే కాలం కొత్త చిగురు ఖాయం కాదు. ఒక ఉన్న వేర్లు కూడా మాయమయ్యేటువంటి పరిస్థితి. కొత్త చిగురు ఖాయం కాదు, ఉన్న వేర్లు కూడా మాయమయ్యేటువంటి పరిస్థితి. ఆ ఉన్న వేర్లు కూడా ఏ జైల్లోకి పోయేటువంటి పరిస్థితి కనబడుతున్నాయి.